మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. కాక్రోచ్ జనతా పార్టీ ఈ దేశం మొత్తాన్ని కూడా ఒక సంచలనంగా మారిపోయినటువంటి పార్టీ ఇది. అలానే సోషల్ మీడియా హ్యాండిల్స్, అఫీషియల్ వెబ్సైట్ అన్ని బ్లాక్ చేశారంటూ ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. ప్లస్ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, తన కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పని విజ్ఞప్తి కూడా చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అతని ఇంటికి 24 గంటల భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అలానే ప్రభుత్వం ఎట్టి అణిచివేత చర్యలు తీసుకోవటం లేదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ ఇది రావడం వలన రాజకీయంగా ఏమైనా ఇబ్బంది ఉందా? కేవలం సోషల్ మీడియా మూవ్మెంట్ గా స్టార్ట్ అయినంత మాత్రాన రాజకీయాల్లో అదే స్థాయి ఆదరణ లభించే అవకాశం ఎంతవరకు ఉంది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అంతపాటు భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ అందరికి నమస్కారం అండి. రవికిరణ్ గారు, ఏంటి భారతీయ జనతా పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ చూసి భయపడుతుందా? ఏం జరుగుతుంది? ఈ స్టేట్మెంట్స్ పెద్ద ఎత్తున ఇస్తున్నారు. ప్లస్ కిరణ్ రిజిజు లాంటి మినిస్టర్ కూడా కొన్ని కౌంటర్స్ వేశారు. కాక్రోచ్ కి భయపడుతుంది భారతదేశం అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది అసలు? ఏంటి ఈ పార్టీ? ఇది రాజకీయ పార్టీనా, కేవలం ఒక మూవ్మెంట్ గానే చూడాలా? ఇప్పుడు బొద్దింకల పార్టీ, ఇప్పుడు భారతదేశంలో రాజకీయ పార్టీ ప్రజల కోసం పెడతారు, మరి బొద్దింకల పార్టీ బొద్దింకల కోసం పెడతారు. మరి భారతదేశంలో బొద్దింకలందరూ కలిసి బొద్దింకల మహారాజ్ని సోషల్ మీడియా వేదికగా ఎన్నుకుంటారేమో. మరి నాకైతే ఎందుకు మరి ఎందుకని ఆయన వెబ్సైట్ కానీ హ్యాండిల్స్ కానీ అన్ని బ్లాక్ చేసేసారు అని చెప్పని విమర్శ నిజంగా రావట్లేదు కూడా. ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే దొరకట్లేదు. భయపడుతుందా కేంద్ర ప్రభుత్వం నిజంగా? అంటే కేంద్ర ప్రభుత్వం భయపడటం కారణంగా దాని మీద మన వెనకాల కొద్ది నేపథ్యం కూడా ఒకసారి మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలండి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో రాజకీయ పార్టీలు 2000 పైచీలకు రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎవరన్నా సరే, ఏ పార్టీ అయినా సరే పెట్టుకోవచ్చు. దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ నామినిక్లేచర్ కి, ఆ పేరుకి నిబంధనలు ఫాలో అయ్యి పెట్టుకుంటారు. అలాగే ఇప్పుడు కొత్తగా ఏదైనా రాజకీయ పార్టీ, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టారండి. దిస్ ఇస్ నాట్ ఎ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ. ఇది పొలిటికల్ పార్టీ, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కాదు. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ అప్లై చేస్తున్నారంట కదా, త్వరలో అవి కూడా వచ్చేయచ్చు. ఏమండి? ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ గా ఆల్రెడీ అప్లై చేశారు. అలానే రాజకీయ పార్టీగా కూడా ఎన్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. 10 లక్షల మంది మెంబర్షిప్ తీసుకున్నారు అన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ పైన కేంద్ర మంత్రి రిజైన్ చేయాలంటే 6 లక్షల మంది సంతకాలు పెట్టి ఒక ఉద్యమంగా మారుతుంది, అందుకే భయపడుతుంది కేంద్రం అంటున్నారు. ఏం వాస్తవం లేదా ఇందులో? ఉద్యమాలు ఎన్ని రేస్ చేయొచ్చు, దాని ప్రజాస్వామ్యంగా ఎవరన్నా ఏదైనా వాయిస్ రేస్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఇప్పుడు ఫస్ట్ బొద్దింకలు ఎక్కడ పుడతాయండి? బురద ఉన్న చోట, లేకపోతే దుర్గంధం ఉన్న చోట బొద్దింకలు పుడతాయి. బట్ ఇది పుట్టింది ఎక్కడ పుట్టింది? సోషల్ మీడియాలో పుట్టింది. ఎవరి మెదడులో పుట్టింది? ఏ మెదళ్ళు అయితే కలుషితం అయిపోయి ఉన్నాయో ఆ మెదడులో నుంచి పుట్టింది. ఆ కలుషితం అయిపోయిన మెదళ్ళు అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్ అర్థం చేసుకోవాల్సింది, ఇది పొలిటికల్ పార్టీ కాదు, ఇది రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కాదు. ఇది ఇంటర్నెట్ లో సోషల్ మీడియా సృష్టి. సోషల్ మీడియాలో ఎదుగుగా పెట్టుకో. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత మంది ఫాలోవర్స్ ఉంటే, ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే ఆ వ్యక్తి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయా? ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే ఆ వ్యక్తి ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయా? అలా అయితే ప్రధానమంత్రి గారి కన్నా ఈ రోజు అనేక మంది ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ అనేకమే ఉన్నాయి. మరి వాళ్ళని ప్రధానమంత్రి చేయాలా? సో అందుకనే సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫాలోవర్స్ ఆధారంగా ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు ఎన్నికల ఆధారంగా ఏర్పడతారు. ఇది ఒకటి బేసిక్ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి సెకండ్ పాయింట్, ఇప్పుడు వీళ్ళు ఒక బురద ఆలోచన నుంచి పుట్టినటువంటి ఒక ఆలోచన విధానం బొద్దింకలని ఎందుకు అన్నానంటే, వీళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం పెట్టారు చూడండి. కాక్రోచ్, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ కాక్రోచ్ జనతా పార్టీ, మీ యొక్క అర్హత ఏంటి? అర్హత యువత ఏది లేజీగా ఉన్న యువత కావాలట. అంటే బద్దకిష్టమైనటువంటి సోమర్పోతులైన యువతులు ఉంటే మా దాంట్లో జాయిన్ అవ్వచ్చు అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా సిజే గారి కామెంట్స్ కి అనుకూలంగా పెట్టినటువంటి అర్హతలు అనే విమర్శ ఉంది. ఎందుకంటే ఆయన దేశంలో ఫేక్ డిగ్రీ హోల్డర్స్ పెరిగిపోయి, ఫేక్ సామాజిక సేవా కార్యకర్తలు పెరిగిపోయి, అన్ని పనిలేని పిటిషన్లు వేసి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు, బుద్ధింకలా తయారవుతున్నారు దేశానికి వీళ్ళందరూ అనేది కదా విమర్శ. దానికి కదా ఈయన కౌంటర్ గా పెట్టింది. ఈరోజు సిజేఐ కూడా క్లారిటీ ఇచ్చారు. ఆయన మళ్ళీ ఈ రోజు కూడా డిస్కషన్ లో సుప్రీంకోర్టులో ఈ రోజు కూడా క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు అన్నారు. సరే, ఆయన ఏ ఉద్దేశంతో అన్నా కానీ ఈ దేశ యువతని బొద్దింకలతో పోల్చడం సమంజసం కాదు అంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
సో దానికి ప్రతీకారంగానో లేదా దానికి వ్యంగ్యంగానో ఈ పేరు పెట్టారని అనుకుంటే ఒకేసారి ఇంత పెద్ద చాలా మీరు అన్నట్టుగా 5 రోజుల్లో 6 రోజుల్లో 2 కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చేంత ఆదరణ ఈ మధ్య కాలంలో ఏ రాజకీయ పార్టీకైనా ఏ వ్యక్తికైనా లేదా ఏ సంస్థకైనా వచ్చిందా? అదే ఇప్పుడు ఆ పాయింట్ కి వస్తాను. ఇప్పుడు మీరన్న లాస్ట్ పాయింట్, ఒక వారం రోజుల్లో 2 కోట్లు లేదా 1.5 కోటి ఫాలోవర్స్ ఎవరికి వస్తాయండి? ఇప్పుడు మీరు కూడా అనేక దశాబ్దాలుగా మీడియాలో ఉన్నారు, అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. అలాగే నేను కూడా ఒక 14 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను, నాకు సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. మీకు తెలుసు, నాకు తెలుసు, వారం రోజుల్లో లక్షలాది మంది ఫాలోవర్స్. ఇది ఆ యొక్క అకౌంట్ లో ఏ పోస్టులు లేవు, 2-3 పోస్టులు తప్పితే వేరే పోస్టులు లేవు. వాళ్ళు కూడా ఫాలో అవుతుంది ఎంతమంది, 2-3 అరవింద్ కేజ్రీవాల్ ఫాలో అవుతున్నారు అంతే. అంటే ఏ పోస్టు లేకుండా ఏమీ లేకుండా వారం రోజుల్లో 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఎలా వస్తారు కేశవ్ గారు, మీరు చెప్పండి. అంటే ఐడియాలజీకి ఇన్స్పైర్ అయి ఉండొచ్చు కదా చాలా మంది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, వివిధ రాష్ట్రాలకు సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ శాఖలని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఎలాగండి వారం రోజుల్లో కేశవ్ గారు, వారం రోజుల్లో 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఎలాగా? నేను సోషల్ మీడియా అకౌంట్ నడుపుతున్నాను ఒక 5-6 ఏళ్ళుగా, నాకు అంతమంది ఫాలోవర్స్ లేరే. మీకు యూట్యూబ్ ఛానల్లో మీకు అంత వ్యూవర్షిప్ లేదే, ఎలా అవుతుంది? మీరు కామెంట్స్ కనెక్ట్ అయ్యి అని అనుకోవచ్చు కదా. దేశంలో ఒక అన్రెస్ట్ ఉంది, అసంతృప్తి ఉంది, నిరుద్యోగ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విధానాలు కానీ నచ్చలేదు కాబట్టి వెంటనే ఇన్స్పైర్ అయి ఉండొచ్చు, మోటివేట్ అయి ఉండొచ్చు అని అనుకోవచ్చు కదా. ఇన్స్పైర్ అయితే వారం రోజులు. నా వ్యూ పాయింట్ ఏంటంటే, చాలా మంది కూడా ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఎవరికన్నా ఏదైనా ఒక ఐడియాలజీ ఉంటుంది. ఒక వారం రోజుల్లో ఏ పోస్టు లేకుండా, ఇది వాళ్ళు ఏం పోస్ట్ చేయకుండా, వాళ్ళు కూడా పెద్దగా ఎవరిని ఫాలో కాకుండా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? 2 కోట్ల మంది ఏ ఐడియాలజీ అయినా సరే సార్, ఒక వారం ఎందుకు బ్లాక్ చేశారు? అకౌంట్స్ కానీ హ్యాండిల్స్ కానీ వెబ్సైట్ కానీ ఎందుకు బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం? అదే, అన్లెస్ అంటిల్ దేర్ ఇస్ ఎ కాన్స్పిరసీ బిహైండ్ ఇట్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఒక స్కామ్ ఉందంటారా? సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం వెనక ఒక స్కామ్ ఉందంటారా? వీళ్ళు చెప్పనివ్వండి సార్, నన్ను కూడా చెప్పనివ్వండి. చెప్పండి. ఇదే అని చెప్తా ఉంటే ఎలాగా? నేను చెప్పేది ఏంటంటే, ఒక ఫేస్బుక్ అకౌంట్ మెయింటైన్ చేస్తాను నేను కూడా, రోజు పోస్ట్ పెడతాను, 4-5 పోస్టులు రోజు ఉంటాయి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా 4 పోస్టులు ఉంటాయి. నాకు అంతమంది ఫాలోవర్స్ లేరే, చాలా మందికి అంతమంది ఫాలోవర్స్ లేరు. మనకు కూడా ఒక ఐడియాలజీ కదా. ఇక్కడ ఏ పోస్టు లేకుండా ఏ రకంగా అయిపోయింది, కృత్రిమంగా. ఇది కృత్రిమైనటువంటి బూస్టప్. ఇప్పుడు నేను కూడా నన్ను కూడా అడుగుతుంటారు, సార్ మీ యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ మంది లేరు కదా సార్, మీరు డబ్బులు పే చేయండి, మీరు ఒక ₹1,00,000 పక్కన పెట్టి ఇన్స్టాగ్రామ్ కి మీరు అమౌంట్ టార్గెట్ ఇచ్చి ఫిక్స్ చేస్తే అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయండి, మీరు ₹1,00,000 కేటాయించి ఫాలోవర్స్ పెంచేసుకుని అంటారు. ఫేస్బుక్ లో కూడా ఉంటుంది ఆప్షన్, సో ఇంత షార్ట్ టైమ్ లో 2 కోట్లు రావటం కేవలం వెనకుండి ఫండింగ్ తప్పితే దెర్ ఇస్ నో అదర్ వే. ఐడియాలజీ కూడా స్ప్రెడ్ అవుట్ టైం పడుతుంది కేశవ్ గారు, మీరు దశాబ్దాలుగా ఉన్నారు. ఒక ఐడియాలజీ స్ప్రెడ్ అవుట్ కూడా టైం పడుతుంది. అన్లెస్ అంటే ఇప్పుడు ఎవరు ఇది చేసింది? ఒక 30 ఏళ్ల కుర్రోడు అభిజిత్ దీప్కే, ఎవరైతే భారతదేశంలో ఉండలేదు, పోస్టల్లో ఉంటున్నాడు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియాకి కోఆర్డినేటర్ పనిచేశాడు. అలాగే ఇంకో అతను ఎవరు, అర్పిత్ శర్మ, అకౌంటెంట్, ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఇతను వీళ్ళ నాన్నగారు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఇంకో అతను ఎవరు, మేఘనాథ్, ఇతను ఎక్కడ ఉంటాడు? ఐర్లాండ్ లో ఉంటాడు. ఇతను కూడా గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బ్యాచ్. అంటే దేశంలో లేని వాళ్ళు వేరే దేశాల్లో ఉంటూ వెనక ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి వారం రోజుల్లో బూస్టప్ చేసి, ఓకే ఏదని చెప్పట్టు, జడ్జి గారు సిజేఐ గారి మీద కోపంతో చేశారు, ఓకే. కాకపోతే దాన్ని వేరే దేశాల్లో ఉండి చేస్తూ దాన్ని ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా క్రియేట్ చేసి ఉన్న సిస్టమ్స్, దానిలో ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా ఎవరో ఫాలోవర్స్ కూడా ఎనలైజ్ చేస్తే, మీరు కూడా నేను కూడా ఇందాక చెప్పి చూశాను, అంటే మన 2 days బ్యాక్ చూశాను, దానిలో ఎక్కువ అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళే. మన భారతదేశంలో ఉన్న 4%, 5% వాళ్ళు, మిగతా 50% పాకిస్తాన్, 20% బంగ్లాదేశ్, వేరే దేశాల్లో ఉన్నారు. భారతదేశంలో ఉన్న వాళ్ళు 4-5% మాత్రమే, మిగతా బయట దేశం. సో అంటే ఒక ఎకో సిస్టమ్ ని క్రియేట్ చేసి, ఏది భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి జార్జ్ సోరోస్ ఈ బ్యాచ్ గతంలో కూడా మనం చూసాం, ఏ రకంగా సిఏఏ పౌరసత్వ సవరణ చట్టాన్ని కృషి చేసి ఈ దేశంలో ఉన్న ముస్లింలు బయటకు పంపిస్తే ఉద్యమాలు చేశారు. అలాగే రైతు చట్టాల మీద ఫేక్ ఉద్యమాలను చేసుకుంటూ వచ్చారు. అలాగే మణిపూర్ ఇష్యూలో ఉద్యమాలు చేశారు. అంటే ఏ రకంగా వేరే దేశాలలో, యుక్రెయిన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, అనేక దేశాల్లో
ఏ రకంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఉద్యమాలు సృష్టింపజేసి ప్రజల్ని పెడద్రోవ పట్టించి యువతను రెచ్చగొట్ట చేసే విధంగా ఆయా దేశాల్లో ప్రజాస్వామ్యం ఎదుర్కొన్న ప్రభుత్వాల్ని పడేసే విధంగా ఆ యొక్క సిస్టమ్స్ అని కొలాప్స్ అయ్యే విధంగా ఒక ఎకో సిస్టమ్ నడుస్తోంది. భారతదేశం మీద ప్రయోగం జరిగింది. దానిలో భాగంగా ఈ ప్రయోగంగా నేనైతే భావిస్తాను. విదేశాల కుట్ర తప్పనిసరిగా ఉండకపోతే వారం రోజుల్లో 2 కోట్ల పేజీలకు సబ్స్క్రైబర్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దే ఆర్ పెయిడ్. ఇట్స్ ఎ పెయిడ్ ఫాలోవర్స్ అండ్ అవుట్ ఆఫ్ కంట్రీ. ఈ దేశంలో వాళ్ళకన్నా బయట దేశం వాళ్ళే ఎక్కువ. మళ్ళీ దాన్ని సమర్థిస్తుంది ఎవరు? ఏ బంగ్లాదేశ్ లో అయితే అలా ఉద్యమాన్ని ప్రభుత్వం పడేస్తే రాహుల్ గాంధీ గారు లాంటి వచ్చి నెక్స్ట్ టర్న్ భారతదేశందే జంజీ బ్యాచ్ లా వచ్చేసి పడేస్తారు ప్రభుత్వాన్ని అని చెప్పి అంటున్నారు. మొన్న మే 13 తారీఖు ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఏమంటారు? ఈ జంజీ రావాలి, జంజీ వచ్చి ప్రభుత్వం పడేయాలంటారు. మొన్న ఈ మధ్య రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఏమంటే సంవత్సరంలో ప్రభుత్వం పడిపోతుంటారు. అంటే ఏంటి? ఏదో రకంగా ఈ యొక్క ఇది అరవింద్ కేజ్రీవాల్ గతంలో ఏం చేశారు? ఇది యాజిటేషన్ అగెన్స్ట్ ఇండియా అగెన్స్ట్ కరప్షన్, ఇండియా అగెన్స్ట్ కరప్షన్ చెప్పేసి ఒక ఉద్యమాన్ని లేపి ఉద్యమాన్ని ఆధారంగా అన్నా హజారీని పక్క దూసి ఈయన ఒక పార్టీ పెట్టి ఆ కరప్షన్ లో ముగిపోయిన బ్యాచ్. అలాగే ఏ సిస్టమ్ మీద, జ్యుడిషియరీ సిస్టమ్ మీద ఏది ఆయన వెళ్లాల్సిన ఢిల్లీ హైకోర్టు విచారణకు వెళ్లకుండా సిస్టమ్ ని బురజల్లుతూ మీ ఇంట్లో ఎవరికో ప్రభుత్వ ఉద్యోగం ఉంది కాబట్టి నువ్వు ప్రభుత్వానికి అనుకూలంగా ఇస్తావు అంటూ చేసిన దాని కొనసాగింపుగా సిజేఐ గారు అన్న వ్యాఖ్యల్ని వ్యక్తీకరించి ఈ రకంగా క్రియేట్ చేసి రవికిరణ్ గారు ఒకటి ఆల్రెడీ కిరణ్ రిజిజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు వీళ్ళందరూ కూడా మీరు ఏదైనా అన్నారో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇందులో, ఇదంతా కూడా ఆయన కూడా ట్వీట్ చేశారు. చేస్తే అభిజిత్ దీప్కే దానికి ఒక ఆన్సర్ ఇచ్చారు. ఆయన పర్సనల్ అకౌంట్ లో ట్వీట్ చేశారు. 94% ఇండియన్సే ఉన్నారు మా సబ్స్క్రైబర్స్, మా ఫాలోవర్స్ లో అని చెప్పిన ఒక డేటా రిలీజ్ చేశారు. అంటే ఇది కరెక్ట్ డేటా అంటారా, అది కూడా ఫేక్ డేటా అంటారా? ఫేక్ డేటా అండి. ఎందుకంటే చాలా స్పష్టంగా నేను కూడా గతంలో చూశాను. మన 3 days బ్యాక్ చూస్తే ఎవరెవరో కంట్రీలు పేర్లు, ఆ కంట్రీ పేర్లు ఉన్నాయి. అలాగే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ దాన్ని కాక్రోచ్ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్ గా మార్చుకున్నారు. అనేకమైన ఐడీలు, ఏ ఐడీలు ఉన్నాయో ఆ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఐడీలు ఉన్నాయో ఆయన్ని సిజేఐగా మార్చుకుంటున్నారు. అంటే ఏంటి? ఇదంతా ఒక గూడుపుటాన్ని నడుస్తోంది. ఒక గూడుపుటాన్ని లేని విషయాన్ని ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ ఇక్కడ ఒక సోషల్ మీడియా వేదికగా ఏ రకంగా వేరే దేశాల్లో ప్రభుత్వాన్ని ఈ రకంగానే చేసి ప్రభుత్వం మీద దాడి చేసే విధంగా యువతను రెచ్చగొట్టి చేశారో ఆ రకంగానే వీళ్ళు క్రియేట్ చేస్తూ ఒక బద్దకిష్టులైనటువంటి నిరుద్యోగ బద్దకిష్టులు క్రానికల్లీ ఆన్లైన్ లోనే ఉండి వేరే పనిగా అండ్ ర్యాట్ ప్రొఫెషనల్. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి ఏమన్నారు? క్రానికల్లీ ఆన్లైన్ అండ్ దెన్ ఎలిజిబిలిటీ ర్యాట్ ప్రొఫెషనల్. అంటే ఏంటి? కేవలం ఆన్లైన్ లో ఉంటూ ఆన్లైన్ లో బతుకుతూ జనజీవ సేవంతో లేకుండా నోటికొచ్చింది ఆన్లైన్ లో వాగే వాళ్ళందరూ మా సబ్స్క్రైబర్ గా మా పార్టీకి అనుబంధ సభ్యులు కావాలని కోరుకుంటున్నారు అన్నట్టు ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టారో ఇది అత్యంత దారుణమైన విషయం. దీన్ని భారతదేశ యువత ఏమి స్వాగతించదో. భారతదేశ జంజీ చాలా బాధ్యతాయుతమైన యువత. భగత్ సింగ్ వారసులు, సుభాష్ చంద్రబోస్ వారసులు, అల్లూరి సీతారామరాజు వారసులు. అంటే ఈ దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమైనటువంటి జంజీ బ్యాచ్ ఏది ఒక సృష్టిస్తున్నారు, ఒక అభూత కల్పన సృష్టిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం మీద చేస్తున్న దాడిలో దీన్ని కొనసాగింపుగా అయితే నేనైతే చూస్తున్నాను. అంటే ఏంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు విదేశీ హస్తాలు ఉన్నాయి అనుకుంటే శ్రీలంకలో కానీ బంగ్లాదేశ్ లో కానీ ప్రభుత్వాలు పడిపోవడం, మారిపోవడం ఇవన్నీ కనుక మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది సోషల్ మీడియా రిపుల్ కిందే వదిలేస్తారా, లేదంటే ఇంకా ఏదన్నా దీని మీద యాక్షన్ ప్లాన్ ఉంటుందా? ప్రభుత్వం కట్టుదిట్టం చేసే అవకాశం ఏమైనా ఉందా నిజంగా ఒకవేళ విదేశీ హస్తం ఉంటే? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అండి ఐటీ యాక్ట్ ఉంటుంది, 2000 లో చేశారు. ఐటీ యాక్ట్ ప్రకారం సోషల్ మీడియా అకౌంట్స్ ను డైలీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఫాలో అవుతారు. దానిలో ఎక్కడైనా సరే ఏదైనా షడన్ యాక్టివిటీ ఉందనుకోండి దాన్ని పరిశీలిస్తారు. దానిలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ కూడా పరిశీలించుంటారు. ఎందుకంటే ఈ అకౌంట్ల వ్యవహారాన్ని బయటపడి ఉంటాయి. సో నేను అనుకుంటూ అయితే ఐబీ దీన్ని సునిశ్చితంగా పరిశీలిస్తా ఉంటారు తప్పనిసరిగా. ఈ గనక హద్దు దాటి వేరే ఇంకా ఇన్వెస్టిగేషన్ లో వేరే కోణాలు బయటపడితే మాత్రం తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. ఆ రకమైనటువంటి ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళ పనాలు చేసుకుపోతారు. ఎవరన్నా సరే ఇప్పుడు భారతదేశంలో ఉంటూ ఏదన్నా యాక్టివిటీ పొలిటికల్ పార్టీ రిజిస్టర్ చేసుకుని ఏదైనా ఉద్యమాలు చేస్తే చేయొచ్చు, దే ఆర్ మోస్ట్ వెల్కమ్. ప్రజాస్వామ్యంలో భాగం ఇది, దీన్ని ఎవరో ఆపేది లేదు. కానీ వేరే దేశంలో ఉంటూ ఎక్కడో కూర్చొని ఉంటూ ఎవరో భారతదేశ రాజకీయాలకి పరాయి దేశ డబ్బులు కానీ వ్యక్తులు కానీ రావటానికి వీల్లేదు.
ఇది భారతదేశ స్వాభిమానం పైన దాడి, సావర్నిటీపై దాడి. తప్పనిసరిగా వేరే దేశాల్లో ఉంటూ భారతదేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే దేశ ద్రోహం కింద వస్తే దాని తగ్గట్టు చర్యలు ఉంటాయి. కానీ ఒకటంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి 2 నినాదాలు కూడా, ఒకటేమో యువతకి అవకాశాలు లేకపోవడం, నిరుద్యోగిత, అలానే వారిపైనే మళ్ళీ అవమానకరమైన వ్యాఖ్యలు అనేది ఒకటి. రెండోది ఇప్పుడు నీట్ పరీక్షా పత్రం లీక్ అవడం పైన కూడా చాలా సీరియస్ గా గత 2-3 రోజులుగా నడుస్తుంది. ఇనిషియల్ స్టార్టప్ సిజిఐ వ్యాఖ్యలతో జరిగినా కానీ నీట్ ప్రశ్నపత్రానికి అసలు సమాధానం ఉందా ప్రభుత్వం దగ్గర? విద్యాశాఖ మంత్రి, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న మొన్న మహారాష్ట్రలో, కర్ణాటకలో నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లల ఆత్మహత్యలు కూడా చర్చనీయాంశాలు అవుతున్నాయి. వాటి మీద రియాక్ట్ అవ్వట్లేదు, కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీటి మీద మాత్రం రియాక్షన్ ఉంటుంది. కిరణ్ రిజిజు గారు రియాక్ట్ అవుతున్నారు, గవర్నమెంట్ లేదా ప్రభుత్వ వ్యవస్థలు వీటిని స్తంభింపజేసే ప్రయత్నాలు చేస్తున్నాయి అనేది వస్తున్నాయి. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి అసలు కేంద్రం ఏం సమాధానం చెప్తుంది? టోటలీ డిఫరెంట్ టాపిక్ వెళ్ళిపోయారు మీరు ఇప్పుడు. దీని ఈ రెండు అంశాల మీద ఎజెండా నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ అభిజిత్ దీప్కే కూడా ట్వీట్ చేసింది అదే, మీరు నీట్ పైన మీ స్టాండ్ ఏంటో చెప్పండి అని అడుగుతున్నాడు. మా అకౌంట్స్ బ్లాక్ చేయడం కాదు, స్తంభింప చేయడం కాదు, నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ పైన కేంద్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటి చెప్పండి, దాన్ని బట్టే కాక్రోచెస్ ముందుకెళ్తాయని అడుగుతున్నాడు. ఇప్పుడు ఒకటి సిజేఐ గారి వ్యాఖ్యల్ని దానికి ప్రభుత్వానికి లింక్ చేస్తూ సిజేఐ గారు పాసింగ్ బై రిమార్క్స్ ఇవాళ కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. దాన్ని ప్రభుత్వానికి లింక్ చేయడం ఏంటి, ప్రభుత్వం వైఫల్యంగా చూపించడం ఏంటి? అదొకటి. అంటే ఏంటి? దురుద్దేశ కోణం, వాళ్ళకి ఒక దురుద్దేశ కోణం. ఇప్పుడు సిజేఐ గారి వ్యాఖ్యలతో అభ్యంతరంగా ఉంటే సిజేఐ గారితో పరిమితం అవ్వాలి కదా అది. దాన్ని భారతదేశ ప్రభుత్వానికి మోడీ గారు లింకప్ చేసే విధంగా, ఆయన తప్పు పట్టే విధంగా చేస్తారు. అంటే ఏంటి? దేశంలో ఏది జరిగినా సరే మోడీ గారు లింకప్ చేస్తారు. ఎండలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి మోడీ గారి వల్ల. అధికారంలో ఉన్న పార్టీదే కదా భరించాల్సింది. ఇప్పుడు మీరు ఏదో తప్పు చేస్తారు, నేనేదో తప్పు చేస్తే మోడీ గారు లింక్ చేస్తారా? మీరు ఏదో డ్రైవ్ చేస్తే వాళ్ళు గుర్తారు, నేను ఏదో చేస్తాను, మోడీ గారు లింక్ చేస్తారా? దురుద్దేశం కాకపోతే ఏంటని అడుగుతున్నాను. సిజే గారు చెప్తే సిజే గారు నిలదీయండి, సిజే గారు సమాధానం చెప్పుకుంటారు, లేదా కేసు వేయండి, ఆయన మీద కేసు వేయండి, లీగల్ యాక్షన్ తీసుకోండి. అంతేకాని దాని ప్రభుత్వం లింకప్ చేయడం ఏంటి? అంటే ఏంటి? దురుద్దేశ కోణాల్లో దేశంలో ఇప్పుడు నీట్ ప్రశ్న పత్రం లీకేజ్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదా? అక్కడ కూడా వస్తున్నారు, లింక్ చేయడం తప్పంటున్నారు. ఓకే, నీట్ సమస్య మీద అడగండి, తప్పనిసరిగా ప్రభుత్వం చెప్పాల్సిందే. తప్పనిసరి నేను కూడా వ్యక్తిగతంగా ఇది సరైనది కాదనుకుంటున్నాను. నేను కూడా నీట్ పేపర్ లీకేజ్ అనేది సరైన పద్ధతి కాదు. అసలు ఆన్లైన్ లో ఎందుకు పెట్టలేదు? నాకు అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఆన్లైన్ లో ఎందుకు పెట్టట్లేదు? మిగతా ఐఐటి మెయిన్స్ ఇవన్నీ ఆన్లైన్ లో జరుగుతున్నప్పుడు నీట్ ఎందుకు ఆన్లైన్ లో జరగదు? దీన్ని ఆన్లైన్ లో పెట్టడానికి ఎందుకో వెయిట్ చేశారు? ఏ ముహూర్తం కోసం వెయిట్ చేశారు? ఇవన్నీ ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి. తప్పనిసరిగా దానికి సమాధానం చెప్పాలి. అవసరమైతే మంత్రి గారు కూడా మరి దానికి నైతిక బాధ్యత తీసుకొని రిజైన్ చేస్తే చేయొచ్చు కూడా. నేనే కాదన్నా, జరిగింది కరెక్ట్ అని వెనకేశ్వర రావడానికి నేనైతే సిద్ధంగా లేను. అది వేరు, ఇది వేరు. కానీ నేనేంటంటే తప్పుగా కాకుండా ప్రతిదాన్ని తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి లింకప్ చేస్తూ రెచ్చగొడు. సమస్యలు ఎప్పుడన్నా ఉంటాయి కేశవ్ గారు, దేశంలో సమస్యలు లేవు, అన్ని ప్రశాంతంగా. ఎప్పుడు నేను చిన్నప్పుడు సమస్యలు ఉన్నాయి, నేను బీటెక్ చదివి 99 లో ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చినప్పుడు ఉద్యోగాలు లేవు, అప్పుడు సమస్యలు ఉన్నాయి. ఈ రోజు పార్టీకి అయిన తర్వాత కూడా ఉద్యోగాలు తక్కువగా ఉంటాయి. ఏ సమయం కాదు ఆ సమయంలో సమస్యలు ఉంటాయి. నేను కూడా సంవత్సరం పాటు ఫైల్ పట్టుకొని 99 లో బెంగళూరు, హైదరాబాద్ తిరగని రోడ్డు లేదు, అన్ని తిరిగాను. సంవత్సరం తర్వాత నాకు చిన్న ఉద్యోగం వచ్చింది. ఉంటాయి సమస్యలు. నిరుద్యోగం ఇప్పుడిదే కాదు. కాబట్టి మనం చూసుకోవాల్సింది కంపారిటివ్ గా ఉద్యోగాలు పెరిగాయా తగ్గాయా, ఎక్కువ మంది జాబ్స్ క్రియేట్ అవుతున్నాయా అవట్లేదా, ప్రభుత్వం ఏ రకంగా ఉద్యోగం క్రియేట్ చేయడం చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలంటే కష్టమైన విషయం కావచ్చు. అయితే ఉద్యోగమే కాకుండా ప్రత్యామ్నాయంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, స్టార్టప్లు చేసుకుంటున్నారు, రకరకాల ప్రభుత్వం రుణాలు ఇస్తుంది. నేను చదువుకున్న రోజుల్లో నాకు రుణం ఎవరు లేరే. నేను చదువు చేసి బయటకు వచ్చినప్పుడు వ్యాపారం చేయాలంటే మా నాన్న డబ్బులు ఇవ్వాలి. ఈ రోజు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తారు కదా, 20 లక్షలు 25 లక్షలు రుణాలు ఇస్తారు. స్టార్టప్ పెట్టుకోమన్నారు, స్టార్టప్ కి డబ్బులు ఇస్తున్నారు, సబ్సిడీలు ఇస్తున్నారు. లేకపోతే PMEGపై ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యోజన ఉంది, దానిలో నువ్వు ఫైల్ పెట్టుకెళ్ళి ఇస్తే దానికి 50% డిస్కౌంట్ లో మీకు క్యాపిటల్ కూడా అందిస్తున్నారు. అనేకమైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కేవలం ఉద్యోగమే కాదు, స్టార్టప్లు ఈ రోజు 2 లక్షల పైగా స్టార్టప్స్ ఉన్నాయి భారతదేశంలో. నేను ఏంటంటే ఆ ఎకో సిస్టమ్ ఉద్యోగాలకి దీనికి గతం మీద ఇప్పుడు అంటే ఒక విధంగా ప్రతిపక్షం పోషించాల్సినటువంటి పాత్ర కంటే కూడా సిజేపీ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతిపక్షం కంటే బలమైన పాత్ర పోషిస్తుందా భారతీయుల పైన ప్రభావం చూపించడానికి? ఇదంతా కలిసి ఇదంతా ఒకటేనండి, వేరే కాదు. ప్రతిపక్ష వ్యూహాల్లో భాగం అంటారా ఇది కూడా? కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏమంటారు? జన్జీ బ్యాచ్ వచ్చేయాలి, ప్రభుత్వం పడేయాలి, ప్రభుత్వం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? మే 13వ తారీఖు
ట్వీట్ చేశారు చూడండి, ఆన్లైన్ వీక్షకులు చూడండి. ఇదేనా జంజీ బ్యాచ్ వచ్చారు ప్రభుత్వాన్ని పడేయాలి, మేము కాక్రోచ్ మద్దతుగా ఉన్నాం. బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారిపోతే నెక్స్ట్ నరేంద్ర మోడీ పడేస్తాం ఇక్కడ. అంటే అప్రజాస్వామ్యంగా ప్రభుత్వాన్ని పడేయాలి, నేను ఎక్కియాలి దొడ్డిదాన్న. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ బతుకున్నంత వరకు ఇటువంటి అప్రజాస్వామిక కార్యక్రమాలు చేస్తే తోలు తీస్తాం, ఖబర్దార్ జాగ్రత్త. దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి మీరు గెలవండి. మన గెలవలేదు కేరళ మీరు, మన గెలవలేదు తమిళనాడు మీరు, అలా గెలవండి. అప్రజాస్వామిక విధంగా ఇటువంటి చేస్తామంటే వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్, సిజేపీ కూడా ఒకటే మాట చెప్తుంది, కాన్స్టిట్యూషన్ గౌరవిద్దాం, నో వైలెన్స్. మీరు ఎక్కడైనా పరిధి దాటితే అది మనకే మరణశిక్ష అవుతుంది. కాబట్టి చట్టపరమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటాల ద్వారానే అధికార మార్పిడి జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు ఉల్లంఘించమని చెప్పట్లా, వాళ్ళు ఉల్లంఘించమనే చెప్తుంది. మీరు చూడండి, మే 13th ట్వీట్ ఏంటి, రాహుల్ గాంధీ గారి సంవత్సరంలో ప్రభుత్వం పడిపోతాయి. జంజీ ఇది బంగ్లాదేశ్ లో పడిపోయినప్పుడు, ప్రభుత్వం మారిపోయినప్పుడు అప్పుడు ఏమన్నారు, నెక్స్ట్ టర్న్ భారతదేశందే మోడీ గారి ప్రభుత్వం జంజీ పడేస్తారన్న. కానీ చూసుకోవచ్చు అసలు మీరు కొత్త మీకు వచ్చేస్తారు అన్నారు లేదా అని చెప్పి. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాల ద్వారా దొడ్డిదారి మీద అధికారంలోకి రావాలని ప్రయత్నం ఏ రకంగా యుక్రెయిన్ లో చేశారో, ఒక కమేడియన్ ని యుక్రెయిన్ అధ్యక్షుడు చేశారు, శ్రీలంకలో చేశారు, బంగ్లాదేశ్ లో చేశారు, నేపాల్ లో చేశారు, ఆఖరికి పాకిస్తాన్ లో కూడా చేశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఎదుర్కొన్న ప్రభుత్వమే కదా సార్, అది మెజార్టీ ప్రభుత్వమే కదా. అది ప్రభుత్వం పడేసి ఇప్పుడున్న ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వం కదా. భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ అంత బలహీనంగా ఉందంటారా? భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ అంత బలహీనంగా ఉందంటారా? ఒకవేళ వీళ్ళు ఉద్యమాల ద్వారా పడగొడితే, ఇలాంటి అనిశ్చిత ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు ఓటు ద్వారానే తీర్పు చెప్పారు కానీ పడగొట్టలేదు కదా. అందుకనే అంటున్నాను, ఇటువంటి దుశ్చర్యలకి అప్రజాస్వామ్య కార్యక్రమాలు పాల్పడితే అది మీ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ బతుకున్నంత వరకు మీ తరం కాదని చెప్పి నేను వాళ్ళకి మరీ తెలియజేస్తానండి. దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసుకోండి, ఎన్నికల్లో గెలవండి, ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోండి. అంతేగాని ఇటువంటి రూపాలు మార్చి జార్జ్ సోరోస్ లాంటి బ్యాచ్ ప్రపంచం అనేక దేశాల్లో ఇలా మార్చారు. కేశవ్ గారు రిజిమ్ చేంజ్ చేశారు. మన దేశంలో రైతుల ఉద్యమం ఏంటండి అది, మరి అది వెనకాల సపోర్ట్ ఎవరున్నా మనకు అర్థం కాలేదా? మరి పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ వస్తే ఈ దేశంలో ముస్లింలు కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో పెడతారు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఎందుకు ఉద్యమం చేశారండి? అది తప్పని మనకు తెలుసు కదా, వాళ్ళు చేస్తున్న తప్పని తెలుసు కదా, ఎందుకు చేశారు? దాని వెనకాల ఎవరు ఉన్నారు? అప్పుడు కెనడా ప్రధానమంత్రి కూడా రైతు చట్టాల గురించి సపోర్ట్ చేశారు. కెనడా ప్రధానమంత్రికి భారతదేశ రైతులు ఏంటి సంబంధం? ఇదే అర్థం చేసుకోండి. నేను జంజీ బ్యాచ్ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటువంటి అంతర్జాతీయ కొట్టు కెనడా ప్రధానమంత్రి ట్రూడో వచ్చి రైతు చట్ట ఉద్యమంలో పాల్గొని సపోర్ట్ ఇచ్చాడు. ఆయనకి ఏంటి సంబంధం? ఇదంతా ఒక ఎకో సిస్టమ్. దయచేసి అర్థం చేసుకోండి. ఏదైతే ప్రభుత్వం మీద కొట్ట పని కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, అనవసరమైనటువంటి దానిలో ఈ బొద్దింకలు లాంటి దాన్ని, బొద్దింకలు వస్తే చెప్పుతో కొట్టి చంపేద్దాం. అంతేగాని బొద్దింకలకి భారతదేశ యువత ఏ మాత్రం వాళ్ళు సహించరు. భారతదేశ యువత భగత్ సింగ్ వారసులు, సుభాష్ చంద్రబోస్ వారసులు, అల్లూరి సీతారామరాజు వారసులు, దేశ భక్తులు, దేశం కోసం చేస్తారండి యువత. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ, అది విపక్షాలు చేస్తున్న, అలానే విదేశీ శక్తుల మద్దతుతో జరుగుతున్నటువంటి ఒక స్కామ్ గా అభివర్ణిస్తున్నారు రవికిరణ్ గారు. సోషల్ మీడియాలో కేవలం వారం రోజుల్లో ఇంత ఫాలోయింగ్ వచ్చిందంటే దీని వెనక వేరే వారి ప్రేరేపిత శక్తులు ఉన్నాయనేటువంటి అభిప్రాయం కనిపిస్తుంది. వివిధ దేశాల్లో జరిగినట్టుగానే భారతదేశంలో రాజ్యాంగేతర పద్ధతుల్లో కనుక అధికారాన్ని చేజిక్కించుకోవాల్సి వస్తే, చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ దానికి సరైన సమాధానం చెప్తుందని హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.